ఇబ్బంది ఎందుకంటే వాటర్ అనేది అవుట్ వెళ్తుంది కదా. హాయ్ ఫ్రెండ్స్, ఈ రోజు మన ఏరియాలో ఫ్రెండ్స్ మీరు చూస్తున్నారు కదా, ఇది ఆశీర్వాద్ కంపెనీ ట్యాంక్ అండి. ట్యాంక్ కెపాసిటీ చూసుకున్నట్లయితే 700 లీటర్స్. అలాగే ఇక్కడ లోగో కూడా కనిపిస్తుంది. దాంతో పాటు మనకి చూసుకున్నట్లయితే ఫ్రెండ్స్ ఇన్లెట్ అంటే మోటార్ దగ్గర నుంచి వచ్చే వాటర్ అనేది ఇక్కడ కనెక్షన్ వేయాలి. అలాగే అవుట్లెట్ అని ఉంది కదా, అవుట్లెట్ అంటే ఏంటంటే మనకి ట్యాంక్ దగ్గర నుంచి ట్యాప్లకు వెళ్ళే వాటర్ అవుట్ లైన్ ని అవుట్లెట్ అంటారండి. అలాగే ఓవర్ఫ్లో అంటే ఒకవేళ ట్యాంక్ నిండిపోతే మన వాటర్ అనేది బయటకు పోవాలి కదా, దానికోసం ఓవర్ఫ్లో అండి. అలాగే ఇటువైపు కూడా ఇన్లెట్ ఉంది, దాంతో పాటు కింద కూడా అవుట్లెట్ ఉందండి. రెండు పక్కల మనం కనెక్షన్ అనేది వేసుకోవచ్చు ఒకవేళ వేసుకోవాలనుకుంటే. ఫ్రెండ్స్ ట్యాంక్ లోపల ఇలా ఉంటుందండి. ఇప్పుడు మనం ఈ యొక్క ట్యాంక్ కి హోల్స్ ఏ విధంగా పెట్టాలనేది మీకు చెప్తాను. ఫ్రెండ్స్ మా దగ్గర ఇలా హోల్ పెట్టుకోవడం మిషన్ ఉందండి. ఒకవేళ మిషన్ లేకపోతే మనము డైరెక్ట్ గా కాల్చుకొని కూడా హోల్ పెట్టుకోవచ్చు. అంటే మనం ట్యాంక్ నిప్పులు పెట్టే అంటే హోల్ అనేది పెట్టుకోవాలి. ఫ్రెండ్స్ ఇప్పుడు మనం హోల్ పెట్టేటప్పుడు బయట ఎలా పడుతుందో చూసాము, అలాగే లోపల ఏ విధంగా హోల్ పడుతుంది అనేది కూడా నేను చూపిస్తున్నాను. చూసారు కదా, ఈ విధంగా సింపుల్ గా హోల్ అనేది పడిపోతుంది. ఫ్రెండ్స్ మీరు చూస్తున్నారు కదా, ట్యాంక్ నిప్పులు అండి. ఈ నిప్పులే మనం హోల్ పెట్టాం కదా, ఆ హోల్ కి కనెక్ట్ చేస్తాము. సరే కదా, ఇప్పుడు ఈ హోల్ కి మనం ఈ నిప్పులు అనేది ఫిట్ చేస్తామండి. ఆ నిప్పులు ఏ విధంగా ఫిట్ చేయాలనేది కూడా మీకు చెప్తాను. ఫ్రెండ్స్ ముందుగా మనం ఆ నిప్పులు ఎలా ఓపెన్ చేసుకోవాలండి. దానికి 2 రబ్బర్లు ఉంటాయి బ్లాక్ కలర్వి. ఒక రబ్బర్ ఏమో పైన ఎట్టుకోవాలి, ఒక రబ్బర్ ఏమో లోపల బిగిస్తాం కదా దానికి ఎట్టుకోవాలి. ఇప్పుడు చూపిస్తాను. చూసారు కదా, రబ్బర్ సర్కిల్ ఉంది కదా, రబ్బర్ అనేది ఒకటి పై దానికి ఎట్టాము, అలాగే ఒక కింద దానికి ఎట్టాము. అది మనకి ఏ విధంగా ఉపయోగపడుతుంది అంటే వాటర్ అనేది బయటకు రానివ్వకుండా చేస్తుందండి ఆ రబ్బర్. ఒకవేళ ఆ రబ్బర్ లేకపోతే వాటర్ లీకేజ్ అనేది అలా ఉంటుంది. అందుకే ఆ రబ్బర్ మనకి ఉపయోగపడుతుందండి. ఈ విధంగా మనం ట్యాంక్ నిప్పులు అనేది ట్యాంక్ వేసుకున్నాం కదా. ఇప్పుడు మనం మొత్తం 3 హోల్స్ పెట్టామండి. ఒకటి ఇన్లెట్, అవుట్లెట్, అలాగే ఇంకోటేమో అది కూడా అవుట్లెట్ అండి. అది దేనికంటే మనకి డాబ్ పైన ఏమైనా ఫంక్షన్ గట్రా జరిగితే అలా వాటర్ కోసమని. ఫ్రెండ్స్ మీరు చూస్తున్నారు కదా, ఇందులో ఇది నేను పట్టుకున్న పైపు అవుట్ లైన్ అండి. అంటే ట్యాప్లకి పాయింట్లకి వెళ్ళి అవుట్ లైన్. ఇదేమో ఇన్ లైన్ అండి. అంటే మనకి మోటార్ దగ్గర నుంచి ట్యాంక్ లోకి వచ్చే ఇన్ లైన్ పైప్ అండి ఇది. ఇప్పుడు మనం ఈ పైపులకి అలాగే ట్యాంక్ ఏ విధంగా కనెక్షన్ అయినా చెప్తాను. ఫ్రెండ్స్ ముందుగా మనము అవుట్లెట్ నిప్పులు వేసుకున్నాం కదా, దానికి ఒక పైపు ఫిట్ చేసుకోవాలండి. ఇంత కొలతని అవసరం లేదు, మనకి తగ్గ పైప్ ఫిట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు దీన్ని కట్ చేసుకోవాలండి. అంటే మళ్ళీ ఎప్పుడైనా రిపేర్లు వస్తే రిపేర్ వేసుకునే విధంగా కొంచెం గ్యాప్ ఉంచుకొని కట్ చేసుకోవాలండి. కట్ చేసుకున్న తర్వాత ఫ్రెండ్స్ మీరు చూస్తారు కదా, ఇది 1 ఇంచ్ బాల్ వాల్ అండి. ఎందుకంటే అవుట్ లైన్ కి బాల్ వాల్ అనేది వేయాలి. దేనికోసం అంటే మనం ఎప్పుడన్నా ఆపుకోవడానికి ఉపయోగపడుతుంది కాబట్టి బాల్ వాల్ అనేది వేసుకోవాలండి. దానికోసం నేను ఈ పైప్కి బాల్ వాల్ అనేది వేస్తున్నాను. ఇది 1 ఇంచ్ అండి, సిపివిసి బాల్ వాల్. ఇప్పుడు బాల్ వాల్ వేయడం వల్ల వాటర్ ఫ్లో అనేది ఆపుకొచ్చండి. తర్వాత ఈ విధంగా నేను ఇక్కడ బాల్ వాల్ అనేది ఫిట్ చేశాను. తర్వాత చూసుకున్నట్లయితే ఫ్రెండ్స్ మీరు చూస్తున్నారు కదా, యూనియన్ అండి. ఎందుకంటే ఎప్పుడైనా రిపేర్లు గట్రా వస్తే బాల్ వాల్ ఆపుకొని ఆ యూనియన్ ఇప్పేసుకోవడం వల్ల మనకి సపరేట్ అయిపోద్ది, ట్యాంక్ సపరేట్ అయిపోద్ది, అలాగే పైప్ లైన్ సపరేట్ అయిపోద్ది. అప్పుడు పైప్ లైన్ కంప్లైంట్స్ అనేది చేసుకోవచ్చు. ఈ విధంగా ఇది ఉపయోగపడుతుందండి. దానికోసం నేను మన యొక్క బాల్ వాల్ వేసాం కదా, బాల్ వాల్ తర్వాత ఫిట్ చేస్తానండి. ముందుగా మనం ఒక పైప్ అనేది, ఇంత పైప్ అనేది అవసరం లేదు, దాని తగ్గ పైప్ వేసుకుంటే సరిపోతుంది. అంటే మెజర్మెంట్ అవసరం లేకుండా ఆ బాల్ వాల్ తర్వాత యూనియన్ ఫిట్ చేసే విధంగా చిన్న పైప్ వేసుకొని దానికి కట్ చేసుకుందామండి. కట్ చేసుకున్న తర్వాత మనము ఈ యూనియన్ ఉంది కదా, యూనియన్ వేసుకుందాం 1 ఇంచ్ అండి. యూనియన్ వేసేటప్పుడు మనం ఇప్పాం కదండి, క్యాప్ అనేది ఇటువైపు ఉండిపోయేలాగా వేసుకోవాలి. తర్వాత ఈ విధంగా నేను యూనియన్ అనేది వేసాను. యూనియన్ వేసిన తర్వాత ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఒక పైప్, అంటే అక్కడ అవుట్ లైన్ పైప్ ఉంది కదా, ఆ పైప్కి అందే అంత పైప్ వేసుకుంటే సరిపోతుంది. సరే కదా, నేను ఏం చేశానంటే కొంచెం పొడవున్న పైప్ వేసానండి. దానికి మనం ఏం చేద్దామంటే ఆ పైపుల్ని టచ్ చేయకుండా అవతల వైపు కాకుండా, చూసారు కదా, ఇవతల వైపు బ్లేడ్ ఎట్టి ఆ పైపులు తగ్గ కోస్తే సరిపోతుందండి. ఆ పైపుకి సెట్ అయిపోతుంది. అటువైపు పోయకూడదు, ఇటువైపు మాత్రమే. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఇప్పుడు యూనియన్ వేసిన పైప్ ఉంది కదా, పైన కాకుండా కిందన అవుట్ పైప్ ఉంది కదండి, ఆ అవుట్ వైపు కట్ చేస్తే సరిపోతుంది. పైన కట్ చేస్తే మళ్ళీ హైట్ అయిపోద్ది, కాబట్టి కిందన కట్ చేస్తే కరెక్ట్గా సెట్ అయిపోద్ది అండి. మెజర్మెంట్ కూడా అవసరం లేదు, చాలా సింపుల్గా అయిపోతుంది. సరే, ఇప్పుడు మనము దానికి టీ బెండ్ వేద్దామండి. టీ బెండ్ ఎందుకంటే పైనకి ఎయిర్ పైప్ వేయాలి కాబట్టి
మనం టీ వేసుకుంటున్నాం. ఒకవేళ పైన 2 అంతస్తు కట్టుకున్నా కూడా ఈ పైప్‌ని ఉపయోగించుకోవచ్చండి. ఇక్కడ ఎండ్ క్యాప్ వేసి అంటే యూనియన్ వేసిన పైప్ కట్ చేసి దానికి ఎండ్ క్యాప్ వేసుకుంటే వాటర్ అనేది పైనుంచి కిందకి వచ్చేస్తది. సరే అదే విధంగా నేను ఆ పైప్‌కి టీ బెండ్ కనెక్ట్ చేసేస్తున్నానండి. ఈ విధంగా అంటే ఆ పైప్ ద్వారా వాటర్ కిందకి వెళ్తుంది. దాంతో పాటు దాన్ని మన ఎయిర్ పైప్ కింద కూడా ఉపయోగించుకోవచ్చు. ఎప్పుడైనా మనం ఎక్స్ట్రా కనెక్షన్ కూడా వేసుకోవడానికి ఉపయోగపడుతుందండి. పైన ట్యాంక్ పెట్టుకుంటే ఒకవేళ 2 అంతస్తు కట్టుకొని పైకి ట్యాంక్ పెట్టుకుంటే దానికి కూడా ఉపయోగపడుతుంది. ఫ్రెండ్స్ నేను ఇప్పుడు కట్ చేస్తాను కదా! ఇది ఎందుకంటే ఓవర్ ఫ్లో కోసం అండి. మనం ట్యాంక్ అన్నా వేయొచ్చు. లేకపోతే మనం అవుట్‌లైన్ పైప్ ఎయిర్ పైప్ వేస్తున్నాం కదా! దానికన్నా ఓవర్ ఫ్లో వేసుకోవచ్చండి. ఎందుకంటే ట్యాంక్ అంటే కొంచెం హైట్ కిందకి వేసుకోవాలి. వేసుకోవడం వల్ల ట్యాంక్ నిండిపోయిందనుకోండి ఈ వాటర్ అనేది ఎయిర్ పైప్ ద్వారా బయటకి వెళ్ళిపోతుంది. అది ఎలాగనుకోవచ్చు ఫ్రెండ్స్, మనం వాటర్ అనేది అవుట్ వెళ్తుంది కదా! ఆ వాటరు ట్యాంక్ అయితే ఎంత ఎత్తు ఉందో అంతవరకు వాటర్ అనేది ఈ ఎయిర్ పైప్‌లో ఉంటదండి. అంతకు మించి పైకి వెళ్ళదు. అందుకోసం నేను కిందన అంటే ట్యాంక్ హైట్ కంటే కిందన కట్ చేసుకొని ఇలా టీ బెండ్ పెట్టుకున్నాను. టీ బెండ్ పెట్టుకున్న తర్వాత ఒక పైప్ ఎక్స్టెన్షన్ చేసుకుంటున్నాను. దేనికంటే మన ఎయిర్ పైప్ ఎయిర్ అనేది పెట్టాలి కదా! అంటే టీ బెండ్ గాని ఏదో ఒకటి అక్కడ పెట్టాలి కాబట్టి దానికోసం నేను ఎక్స్ట్రా తీసుకుంటున్నాను. ఇప్పుడు ఏం చేశానంటే ఇది ఇన్ని పైపు అండి. ఇన్ని పైప్‌కి ఆ ట్యాంక్‌ని ప్లేస్ అయ్యే దానికి కొలత వేసుకొని పైప్ అనేది కట్ చేసుకున్నానండి. ఇలా ముందు కట్ చేసుకున్నా పర్లేదు. లేకపోతే ఈ విధంగా మనం ముందు ఫిట్ చేసుకున్న తర్వాత కట్ చేసుకున్నా పర్లేదండి. ముందుగా ఇక్కడ ఒక యూనియన్ పెడుతున్నానండి. ఎందుకంటే ఎప్పుడైనా మనం ట్యాంక్ క్లీన్ చేసుకోవాలనుకోండి కింద ఒక యూనియన్ అలాగే పైన ఒక యూనియన్ పెట్టాను కదా! ఈ యూనియన్‌లు ఇప్పేసుకొని ట్యాంక్ బయటకి తీసుకొని మనం ఈజీగా మనం ఆ వాటర్‌ని ట్యాంక్‌ని క్లీన్ చేసుకోవచ్చండి. దానికోసం ఈ యూనియన్ అనేది పెట్టాను. చూసారు కదా! ఇప్పుడైనా కట్ చేసుకోవచ్చండి. లేకపోతే ముందే కట్ చేసుకున్నాను కదా నేను. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఇప్పుడు ఈ ఎల్ ఉంది కదా! లాంగ్ ఎల్ బెండ్ అండి. షార్ట్ ఎల్ బెండ్ కాదు. దీన్ని కొలత వేసుకుందాము. ఇందాక షార్ట్ ఎల్ బెండ్ వేస్తే నేను చెప్పినట్టు ఇందాక కింద టీ కట్ చేసినట్టు కట్ చేసుకోవచ్చు. కానీ లాంగ్ ఎల్ బెండ్ కదా! కొంచెం పొడవు ఉంటుంది కాబట్టి అలా కట్ చేసుకోవడానికి అవ్వదు. కొలత వేసుకొని మాత్రమే కట్ చేసుకోవాలి. ముందు ట్యాంక్ దగ్గర నుంచి వచ్చే పైప్ కనెక్షన్ వేసాం కదా! అంటే ట్యాంక్ లోపలికి వెళ్ళే పైప్ కింద యూనియన్ వేసుకున్న పైప్‌కి కట్ చేసుకొని దీన్ని ఫిట్ చేసుకున్నామండి. అలాగే ఈ యొక్క ఎల్ బెండ్‌కి అంటే మోటార్ దగ్గర నుంచి వచ్చే లైన్ పైప్ ఉంది కదా! ఆ పైప్‌కి కొలత వేసుకొని కట్ చేసుకోవాలండి. ఈ విధంగా నేను ఇన్ని పైప్‌కి కనెక్షన్ అనేది వేసాను. ఇప్పుడు ఏం చేస్తున్నానంటే ఎయిర్ పైప్ ఉంది కదా! ఎయిర్ పైప్‌కి నేను టీ బెండ్ అనేది వేసేస్తున్నానండి. ఎందుకంటే 2 వైపుల నుంచి ఎయిర్ వచ్చిందనుకోండి వాటర్ ఫ్లో అనేది బాగుంటుంది కాబట్టి నేను అందుకనే వేసాను. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఇంకో పైపు అంటే ఇందాక ఓవర్ ఫ్లో వేసాను కదా! ఓవర్ ఫ్లో పైపు ఎక్స్టెన్షన్ చేసుకొని కనెక్ట్ చేసుకుంటున్నానండి. అదే విధంగా నేను కట్ చేసుకున్నాను. కట్ చేసుకున్న తర్వాత అక్కడ ఎల్ బెండ్ కిందకి వాటర్ పడేలాగా ఎల్ బెండ్ వేసుకున్నాను. ఇప్పుడు ఇది ఎప్పుడైనా మన ఫంక్షన్లు గట్రా జరుగుతున్నప్పుడు మనకి వాటర్ కావాలి కాబట్టి దానికోసం నేను ఏం చేస్తానంటే ఇక్కడ ఒక్కో పాయింట్ వేసుకుంటున్నానండి. అందుకోసం ఇందాక ఓలెందో పెట్టుకొని నిప్పులు ఫిట్ చేసుకున్నాను. ఇక్కడ బాల్ పెట్టుకుంటున్నాను. ఎందుకంటే వాటర్ ఎప్పుడు పడితే అప్పుడు మనకు అవసరం ఉండదు కాబట్టి బాల్ వేసుకుంటే వాటర్ అనేది బయటకు రాకుండా ఆగిపోతుంది. ఈ విధంగా దానికి పైప్ అనేది ఎక్స్టెన్షన్ చేసుకున్నాను. ఫ్రెండ్స్ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరికొన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. పక్కన బెల్ ఐకాన్ యాక్టివేట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.